హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ వైజ్ రివ్యూలో మనం ఈరోజు పంజాబ్ కింగ్స్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు లాస్ట్ టైం రన్నరప్స్గా వచ్చారు. మరి 5 మందినే రిలీజ్ చేశారు. మరి వీళ్ళు ఎవరెవరిని కొనుక్కునే అవకాశం ఉందో, అలాగే ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో, అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా బ్యాట్స్మెన్ श्रेयस अय्यर कैप्टन, शशांक सिंह, नेहल वधेरा, पैला अविनाश, हरनूर सिंह, प्रियांश आर्य. विकेट कीपर्स प्रभसिमरन सिंह, विष्णु विनोद. बॉलर्स अर्शदीप सिंह, यश ठाकुर, वैशाख विजय कुमार, जेवियर ब्राथलेट, लॉकी फर्गूसन. ऑलराउंडर्स मुशीर खान, मार्कस स्टोइनिस, मार्को यान्सन, अजमतुल्ला उमर जाहिद, शूर्यान शेट्गे, मिचेल ओवेन. स्पिन बॉलर्स यूजी चहल, हरप्रीत ब्रार. వీళ్ళు 20 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. మరి వీళ్ళ ప్లేయింగ్ 11 ఈ 20 మెంబర్స్తోనే చేసి ఒకసారి ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. లాస్ట్ ఆడిన ప్లేయింగ్ 11 ఒక జాష్ ఇంగ్లీష్ మిస్ అవుతున్నాడు అంతే. ఓపెనర్స్గా ప్రభసిమ్రన్ సింగ్, వికెట్ కీపర్ అండ్ ప్రియాంష్ ఆర్య ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. నెంబర్ 4లో న్యూ ప్లేయర్ మిచెల్ ఓవెన్. ఇతను మంచి ప్లేయరే, బ్యాటింగ్లో బిగ్ సిక్స్లు కూడా కొట్టగలరు, హార్డ్ హిటర్, అలాగే బౌలింగ్ కూడా వేయగలరు, కపుల్ ఆఫ్ ఓవర్స్ మీడియం పేస్. నెంబర్ 5లో నేహల్ వధేరా లెఫ్ట్ హ్యాండర్. నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్. నెంబర్ 7లో శశాంక్ సింగ్ ఫినిషర్. నెంబర్ 8లో మార్కో యాన్సన్. నెంబర్ 9లో హర్ప్రీత్ బ్రార్. నెంబర్ 10లో లాకీ ఫర్గ్యూసన్. నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యూజీ చహల్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళ ప్లేయింగ్ 11 అద్భుతంగా ఉంది. లాస్ట్ టైం ఆడిన ప్లేయింగ్ 11. వీళ్ళు బ్యాకప్స్ కొనాలి. మ్యాక్స్వెల్కి బ్యాకప్గా కూపర్ కన్లీని కొనే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఆస్ట్రేలియా ప్లేయర్, అలాగే రికీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియా కోచ్ కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయర్ అని తీసుకోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలరు. బిగ్ హీటర్లా కనిపిస్తున్నాడు. బిగ్ బ్యాష్లో అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే జాష్ ఇంగ్లీష్కి రీప్లేస్మెంట్గా టీమ్ సైఫర్ట్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టీమ్ సైఫర్ట్ కూడా అద్భుతంగా ఆడగలరు. నెంబర్ 3లో లేదా నెంబర్ 4లో ఓపెనింగ్ కూడా చేయగలరు. జాష్ ఇంగ్లీష్ నెంబర్ 3లో ఆడింది కాబట్టి అతను కూడా నెంబర్ 3లో నెంబర్ 4లో బ్యాకప్గా తీసుకునే అవకాశం ఉంది, ఫారెన్ వికెట్ కీపర్గా. అలాగే ఒక స్పిన్ బౌలర్ని తీసుకునే అవకాశం ఉంది, ఇండియన్ స్పిన్నర్ని. అది మోస్ట్లీ బ్యాకప్గానే ఉంటాడు యూజీ చహల్కి. అది రాహుల్ చహల్ అయినా కావచ్చు, లేదంటే విఘ్నేష్ పుత్రునైనా తీసుకోవచ్చు, లేదంటే రవి బిష్ణోయ్. వీళ్ళకి దొరికే అవకాశం లేదు, ఎందుకంటే అతను 10 crores వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర 11 crores ఉన్నాయి కాబట్టి రవి బిష్ణోయ్ దొరికే అవకాశం లేదు. రాహుల్ చహల్ లేదా విఘ్నేష్ పుతూర్ని తీసుకునే అవకాశం ఉంది. అలాగే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆకాష్ దీప్ లేదా ఆకాష్ మధ్వాల్ ఇలాంటి బ్యాకప్ బౌలర్స్ని తీసుకునే అవకాశం ఉంది. ఆకాష్ మధ్వాల్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే డెత్ ఓవర్స్లో కూడా మంచిగా బౌలింగ్ వేయగలరు, యార్కర్స్ మీద యార్కర్స్. మరి అలాగే ఒక బ్యాటర్ని కూడా తీసుకునే అవకాశం ఉంది, బ్యాకప్ బ్యాటర్. అది మోస్ట్లీ మయాంక్ అగర్వాల్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్, ప్రూవెన్ టాలెంట్, పెద్దగా ఛాయిసెస్ కూడా ఏం లేవు కాబట్టి. లేదంటే పృథ్వీ షానైనా తీసుకోవచ్చు, ఎందుకంటే పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నప్పుడు అతని కోచ్ రికీ పాంటింగ్ ఉన్నారు కాబట్టి పృథ్వీ షాని తీసుకున్నా పర్వాలేదు, మంచిగానే ఆడతారు, అగ్రెసివ్ ఓపెనర్. మరి నా అనాలిసిస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని IPL వీడియోస్ కోసం.